మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాము. మాకు అరేంజ్ మ్యారేజ్ మాది. మాకిద్దరు పిల్లలు. ఇప్పటికైనా హ్యాపీగా ఉంటాను. నాకు వచ్చిన డబ్బులతోనైనా కానీ నా దగ్గర అప్పులున్నా పర్వాలేదు, నా భార్యను మటుకు ఎక్కడికైనా తీసుకెళ్తాను. గుడిలోకి కానీ, టెంపుల్స్ కానీ, పార్క్ కానీ, సినిమాలకు కానీ. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పెళ్లి చేసుకునే పిల్లలకు 20, 21, 22, 25 ఏళ్ళు అవుతుంది పిల్లలకు. ఈ మధ్య 30, 35 దాటుతున్నాయి. అలాంటి వాళ్ళు 6 నెలలు, సంవత్సరాలు గడవట్లేదు డివోర్స్ తీసుకోవడానికి. అలా కాకుండా పెళ్ళి ఇప్పుడు ప్రేమలో పడ్డోళ్ళు ఏంటంటే, అరే పడినావా, లేచినావా, ఉన్నావా అని అడుగుతున్నారు. నేనేమంటే పెళ్లి కాకముందు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఎట్లా ఫోన్ చేసి అడుగుతావో, పెళ్ళి అయినాక అమ్మాయి ఇంటికి వచ్చినాక అడుగు, తిన్నావా, టిఫిన్ చేసినావా లేదా అని అమ్మాయిని అడుగు. అమ్మాయికి ఎవరు ఉండరు, ఆ 4 గోడలే. ఆ 4 గోడలలోనే ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయికి నువ్వు అడుగు. ఆమె ఎందుకు నీకు వేరే ప్రేమలో పడుతుంది, నువ్వెందుకు ప్రేమలో పడతావు? నువ్వు ఆఫీస్లో ఉన్న అమ్మాయితో మాట్లాడుతున్నావు అని నువ్వు అంటున్నావు కదా, అది కాదు ముఖ్యం. నువ్వు నీ భార్య ఆ టైంలో నువ్వు తిన్నావా లేదా, ఇది అయినవా లేదా, అప్పుడు అడుగు. ఆమె ఎందుకు డైవర్స్ తీసుకుంటావు, నువ్వేం డైవర్స్ తీసుకుంటావు? మీ ఇద్దరి మధ్యన గ్యాప్ వస్తుంది. ఎందుకు గ్యాప్ వస్తుంది? నీ సాలిసాలం జీతాలా, లేకపోతే నీకు ప్రేమ తగ్గిందా? ఆ 3 ముళ్ళు బయటకల ప్రేమ తగ్గిందా, లేకపోతే ఆమెకు తగ్గిందా, నీకు తగ్గిందా, లేదంటే వాతావరణమా? మీకు విడదీస్తుంది వాతావరణమా, లేదంటే జాబా? ఒకప్పుడే వ్యవసాయం చేసేవాళ్ళు, ఇప్పుడంతా కంప్యూటర్లే, ఫోన్లు లేవు మన దగ్గర. ఇంట్లో ఉన్న అమ్మాయి మహాలక్ష్మి, రాక్షసి కాదు. బయట ఉన్నామే రాక్షసి కాదు, ఆమెవి మహాలక్ష్మి. నీ ఉన్న పొజిషన్లో ఆఫీస్లో నువ్వు పెద్ద పోస్టులు ఉంటున్నావు, సార్ 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 అనుకుంటా నీ ఎంబడి 4 సార్లు అడిగా. ఇంటికాడ భార్యనేమో ఒకటిసారి అడుగుతుంది, ఆ ఇంటికాడనేమో సార్ 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 అని 10 సార్లు అడిగేటాకల్లా అరే అమ్మాయి నాకు బాగా చూపిస్తుంది. నువ్వు ఉన్న పొజిషన్, నువ్వు చదువుకున్న చదువు, దాన్ని బట్టి విలువిస్తుంది ఆమె. నీ భార్యకు అలాంటిది కాదుగా, నువ్వే దైవం, నువ్వే దేవుడు అని ఇంటికాడ రండి ఏమండి అని అన్ని మంచిగానే మాట్లాడుతుంది, టీ తాగుండని. నీకేవాడు 10 సార్లు పిలిచేటకల్లా ఆమె గుర్తొస్తుందా, ఈమె గుర్తొస్తుందా? అది నీకు పెళ్లి చేసేటప్పుడు ఒకటి ఆలోచించారు కదా, మాంగళ్యం తంతునామే అని ఒకటి చెప్పారు నీకు, అది ఆలోచించు. పంతుల దగ్గర 7 అడుగులు నడిచింది ఆమె, ఆమె ఒక్క అడుగు నడవలేదు. ఆమె మీద ప్రేమ ఎట్లా పోతుంది నీకు? పోదు ఆమె మీద. నీకు సారు సార్ అంటుంది, ఆ కంపెనీ వల్ల, ఆ హోదాను వల్ల నీకు ప్రేమ అనేది కనబడుతుంది, కానీ అది తప్పు. ఆమె వర్షన్ అది కరెక్టు, మీ భార్య వర్షన్ నీది కరెక్టు. ఇద్దరులో డివైస్ తీసుకోవడానికి కారణాలు ఇవి కావద్దు అని మేము చెప్తున్నాము. ఇలాంటిది కావద్దు ఎప్పుడైనా. అలాంటిది కాకుండా ఇద్దరు ఆలోచించండి. కొద్దిగా అమ్మాయి ఆలోచించండి, ఇక్కడ అబ్బాయి, ఇక్కడ భార్య. డివైస్ తీసుకోవడానికి 2 నిమిషాలు పడుతుంది. ఇదే అమ్మా నాన్నలు పెళ్లి చేయడానికి ఎన్ని సంవత్సరాల నుంచి నీకు ఎంత కూడా పెడుతున్నారు? ఆ తర్వాత నిన్ను ఎవరు చేసుకుంటారు? ఒక 4 రోజులు నీ అందం ఉన్నంత వరకే, ఈయన అందం ఉన్నంత వరకే. ఆమెదైనా అంతే, ఈయనదైనా అంతే. అందం పోయిందనుకో ఏముండదు అడ. ఇప్పుడు కల్చర్ ఎట్లా అయిందంటే, మన కల్చరు మనం ఇక్కడ లేదు, ఇది హైదరాబాద్ కాదు, ఇది అమెరికా. హైదరాబాద్ కాదు, ఇది అమెరికా. ఇప్పుడు పోయి చూస్తే ఫ్యూచర్ సిటీ ఉంది అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. నిన్ననే మీట్ అయింది ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు మన హైదరాబాదు, మన గవర్నర్ విద్యాసాగర్ రావు గారు చెప్పారు, హైదరాబాద్ పేదోడి హైదరాబాద్ ఏడుంది, అమెరికా ఏడుంది అంటే ఇక్కడనే హైదరాబాద్లో ఉంది. అప్పుడప్పుడు తిరుగుతుంటే మనకు తెలుస్తుంది మనం ఏడున్నామని. అరే నేను ఎక్కడున్నాను, ఏదో అమెరికా చూపిస్తున్నదని వైరెంబడి తిరగట్లేదు, మన దగ్గరికే వైరెంబడి వాళ్ళు వచ్చారు మన దగ్గర. హైదరాబాద్లో అమెరికా ఉంది, అమెరికా ఓన్ అవసరం లేదు. 3,000 మంది 4,000 మంది అమెరికన్స్, అన్ని దేశాల వాళ్ళు మన దగ్గరకు హైదరాబాద్ వస్తున్నారు ఈ రోజుల్లో. మనం అమెరికా ఓన్ అవసరం లేదు, మనమే అమెరికా వాళ్ళే మన దగ్గరికి వస్తున్నప్పుడు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికాలో, చాలా కంపెనీలు పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి. మన సంస్కృతి చాలా పెద్దది. ఇంత మంచి పెద్ద సంస్కృతిని మనం వదులుకొని అలా చేయడం 5% ఉంది, దాన్ని 80% మీడియా చూపిస్తుంది. అది తప్పు. 5%, 85% చాలా మంచిగా ఉన్నారు, ఆడవాళ్ళు మంచిగా ఉన్నారు, మగవాళ్ళు మంచిగా ఉన్నారు. తప్పు. మీడియా మనం చూపించిందే మంచి చూడట్లేకపోతున్నాం, చెడ్డదాన్ని ఊకే రీల్ వస్తుంటుంది, అది తప్పు పడుతున్నాము. దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే అన్ని సంసారాలు బాగుంటాయి, అందరం బాగుంటాము. ఈ రోజు కాకుండా రేపైనా బాగుపడతాము. మొగైనా ఆడైనా ఈ 2 జాతులు, వేరే జాతులు లేవు దేశంలో. ఇప్పుడు వచ్చి పొలిటికల్ వాళ్ళు చాలా చెప్తుంటారు, నేను ఆ పార్టీ, ఈ జెండా, యా జెండా వచ్చినా కానీ
కింద చేసేది ఆఫీసర్లే, జెండాలు మారుతాయి అంతే కదండి, ఆఫీసర్స్లే. ఆ? వాళ్ళని అడగాలి కానీ మనది అంతే. మన అమ్మ నాన్న, నాన్న పిల్లలు అందరు మనం, మన ఇద్దరితో మన పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు, మన అమ్మ నాన్న సంస్కృతి మనకు నేర్పారు. ఒక్కొక్కప్పుడు మనము రోజు పార్కులు కాదు, దేవాలయాల చుట్టూ ఒక్కో వారం ఒక్కో దేవాలయం చుట్టూ తిరుగుతుంటే దాని గురించి తెలుస్తుంటుంది. ఇప్పుడు అన్ని వాట్సాప్, ఏ సినిమా బాగుందంటే వారం రోజుల ముందు ఫిక్స్ అవుతున్నాం. అదే వారం రోజుల ముందు ఏ గుడికి పోవాలని ఫిక్స్ అవ్వట్లేదే. ఆ? ఒక పుణ్యక్షేత్రం పోవాలని అనుకోవట్లేదు ఎవరు మనం. ఆ? పుణ్యక్షేత్రాలు పోవాలని మనం అనుకున్నట్లేదు. ఆ సినిమా పోవాలి, ఈ సినిమా పోవాలని అనుకుంటున్నాం కానీ, సినిమాలకు పోవాలనుకుంటున్నాం కానీ అది ఇది కాకుండా మనం ఎక్కువ మటుకు మనవి, మన పూర్వీకులు మనకు మా చిన్నగా ఉన్నప్పుడు గుళ్ళు గోపురాలు జాతరలు, ఇప్పుడు సినిమా హాళ్ళు షాపింగ్ మాల్ జాతరలు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో. జాతరలు అంటే అప్పుడు 6 నెలలకో 3 నెలలకు వచ్చే జాతరలు ఉండే, ఇప్పుడు జాతరలు లేవు. మాల్లో వస్తున్నాయి అన్ని. సినిమా హాల్ పోతే సాటర్డే సండే అలా ఏం కొంటున్నామో తెలియకొచ్చింది. ఆ? అదే కిరాణా జనరల్ స్టోర్ పోతే అదే 15,000 1500 2000 సామాన్లు వస్తున్నాయి, నెల అంతా వస్తుంది. అదే షాపింగ్ మాల్ పోతే 10,000 అయిపోతుంది. ఎక్కడ పోతుంది?